హాయ్ అందరికీ. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కాంప్టన్ ఎఫెక్ట్. కాంప్టన్ ఎఫెక్ట్ని కాంప్టన్ అనే సైంటిస్ట్ అనేది 1923లో డెమాన్స్ట్రేట్ చేశారనమాట. సో దీన్ని ఏమంటారంటే కాంప్టన్ ఎఫెక్ట్ అనేది అంటారు. కాంప్టన్ ఎఫెక్ట్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. కాంప్టన్ ఎఫెక్ట్ అనేది పార్టికల్ నేచర్ని ప్రూవ్ చేస్తుంది. ఇట్ ప్రూవ్స్ పార్టికల్ నేచర్ని ఇది ప్రూవ్ చేస్తుంది. అసలు ఫస్ట్ కాంప్టన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? కాంప్టన్ ఎఫెక్ట్ అంటే ద స్కాటరింగ్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ కాల్డ్ కాంప్టన్ ఎఫెక్ట్. ద స్కాటరింగ్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ కాల్డ్ కాంప్టన్ ఎఫెక్ట్. కాంప్టన్ ఎఫెక్ట్ అంటే స్కాటరింగ్ ఆఫ్ ఎక్స్రేస్ని కాంప్టన్ ఎఫెక్ట్ అంటారు. కన్వర్స్ ఆఫ్ కాంప్టన్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ రామన్ ఎఫెక్ట్. ఇప్పుడు కాంప్టన్ ఎఫెక్ట్ని డయాగ్రామ్లో చూద్దాం. ఇది ఒక మెటీరియల్. దీన్ని ఏంటి? ఒక మెటీరియల్ అనుకుందాం. ఈ మెటీరియల్లో ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ మెటీరియల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ మెటీరియల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. దీన్నే ఏమంటామంటే ఫోటాన్. ఈ లైట్ అనేది మెటీరియల్ మీద ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు ఇది స్కాటర్ అవుతుంది కదా. ఈ స్కాటర్ అనేది యాక్చువల్గా అయితే ఇలా అవ్వాలి, బట్ స్కాటరింగ్ అనేది ఇలా జరగదు. ఎలా అవుతుంది అంటే ఇలా అవుతుంది. ఫోటాన్ ఇదేంటి? ఇన్సిడెంట్ ఫోటాన్. ఇది దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ ఫోటాన్. దిస్ ఈజ్ కాల్డ్ స్కాటర్డ్ ఫోటాన్. ఇది ఇన్సిడెంట్ ఫోటాను, ఇది స్కాటర్డ్ ఫోటాన్. మళ్ళీ ఏంటి? ఎలక్ట్రాన్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది, స్కాటరింగ్ అవుద్ది అనమాట. ఇది స్కాటరింగ్ ఎలక్ట్రాన్. స్కాటర్డ్ ఎలక్ట్రాన్ ఆర్ రీకాయిల్ ఎలక్ట్రాన్. దీన్నే స్కాటర్డ్ ఎలక్ట్రాన్ ఆర్ రీకాయిల్ ఎలక్ట్రాన్ అంటారు. దీని మధ్యన చేసే యాంగిల్, ఈ రెండింటి మధ్య యాక్చువల్గా అయితే ఇలా రావాలి మనకి. ఈ ఇన్సిడెంట్ ఫోటాన్ అనేది ఇలా స్కాటర్డ్ అవ్వాలి, బట్ ఇలా స్కాటర్డ్ అవ్వదు, ఇలా స్కాటరింగ్ అవుద్ది. ఈ దీన్నే ఏమంటారంటే ఫై అనేది స్కాటరింగ్ యాంగిల్. ఫై అనేది స్కాటరింగ్ యాంగిల్ అనమాట. థీటా అనేది యాంగిల్. ఎక్స్రే. దీన్ని ఇన్సిడెంట్ ఫోటాన్ ఏంటంటే ఎక్స్రే. ఇది ఏం చెప్పాం మనం? కాంప్టన్ ఎఫెక్ట్ అంటే ద స్కాటరింగ్ ఆఫ్ ఎక్స్రే ఈజ్ కాల్డ్ కాంప్టన్ ఎఫెక్ట్ అన్నాం కదా. సో ఇన్సిడెంట్ ఫోటాన్ ఏంటంటే ఎక్స్రే. ఒక ఎక్స్రే అనేది, ఈ ఎక్స్రే అనేది మెటీరియల్ ఏముంటాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎక్స్రే అనేది వెళ్ళి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్తో బాంబార్డ్ అవుతుందో అప్పుడు అనేది స్కాటరింగ్ అవుతుంది. ఫోటాన్ అనేది స్కాటర్ అవుద్ది, ఎలక్ట్రాన్ అనేది స్కాటర్ అవుద్ది. ఈ స్కాటర్డ్ అయిన ఫోటాన్నే స్కాటర్డ్ ఫోటాన్ అంట, స్కాటరింగ్ అయిన ఎలక్ట్రాన్ని రీకాయిల్ ఎలక్ట్రాన్ అని అంటాం అనమాట. ఇక్కడ బాంబార్డ్ అవ్వడానికి దానికి ఎంత ఎనర్జీ అవసరం అంటే -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ ఇన్సిడెంట్ ఇక్కడ ఫోటాన్ ఉంది కదా, ఇన్సిడెంట్ ఫోటాన్కి వేవ్ లెంత్ ఎంత అంటే ఇన్సిడెంట్ ఫోటాన్ యొక్క ఎనర్జీ E=hν. మనకు తెలుసు కదా ఎనర్జీ అంటే ఏంటి? E=hν, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. ఇక్కడ ఇన్సిడెంట్ ఫోటాన్ కదా, సో దీని యొక్క ఎనర్జీ ఎంత ఉన్నదంటే hν. ఆఫ్టర్ ఇది ఇన్సిడెంట్ అయ్యాక దీంతో బాంబార్డ్ అయినప్పుడు దీని యొక్క ఎనర్జీ మారుతుంది కదా, దీని యొక్క ఎనర్జీ, ఫోటాన్ యొక్క ఎనర్జీ. అప్పుడు దీని ఎనర్జీ ఎంత అవుతుంది అంటే E=hν'. మనకు మ్యూ అంటే తెలుసు, c/λ. అప్పుడేమవుద్ది? E=h/c/λ. ఇక్కడ ఏమవుద్ది మరి అప్పుడు? h/c/λ'. ఇక్కడ వేవ్ లెంత్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది కదా, సో ఇక్కడ వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుద్ది. ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే చెప్పాను కదా hν' అంటే hc/λ'. ఇప్పుడు E=hν కదా. మ్యూ అంటే ఏంటి? c/λ అని చెప్పాను. మ్యూ c/λ కదా, అంటే ఏంటి? మ్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ. అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అనేది వేవ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయింది అనుకోండి,
ఫ్రీక్వెన్సీ ఏమవుద్ది, డిక్రీజ్ అవుద్ది, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. అప్పుడు వేవ్ లెంత్ అనేది తగ్గితే ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సి అనేది తెలుసు, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, స్పీడ్ ఆఫ్ లైట్. సి అనేది ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్. ఇక్కడ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. ఫ్రమ్ ది అబవ్ మనం దీన్ని బట్టి చూసుకుంటున్నట్టయితే ఏంటంటే వేవ్ లెంత్ ఆఫ్ స్కాటర్డ్ లైట్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ స్కాటర్డ్ ఫోటాన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్ వేవ్ లెంత్. స్కాటర్డ్ ఫోటాన్ వేవ్ లెంత్ అనేది ఇన్సిడెంట్ ఫోటాన్ వేవ్ లెంత్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, స్కాటర్డ్ వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్ చెప్పాను కదా పెద్దదని, అంటే ఇప్పుడు ఏంటి, ఫ్రీక్వెన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్ లెంత్ అనేది. సో ఇప్పుడు ఏంటి, దీని మీనింగ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్కాటర్డ్ ఫోటాన్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పాను కదా, ఇక్కడ స్కాటర్డ్ ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎక్కువ దేనికంటే, ఇన్సిడెంట్ ఫోటాన్ వేవ్ లెంత్ కంటే. ఇక్కడ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కనుక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్కాటర్డ్ ఫోటాన్. అది ఈ రెండు అనేది ఏంటంటే, ఇది ఏంటంటే ఈ కాంప్టన్ ఎఫెక్ట్, ఇది ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి తెలుసా, ఎలాస్టిక్ కొలిజన్ అంటే ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఫోటాన్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ కొలిజన్. ఈ ఫోటాన్కి ఫ్రీ ఎలక్ట్రాన్కి మధ్య జరిగే ఇంటరాక్షన్ ఉంటుందే, బొంబార్డ్ అవుతుంది కదా. ఈ ఫోటాన్ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్తో వెళ్ళి బొంబార్డ్ అవుతుంది కదా, దీన్నే ఏమంటారంటే ఎలాస్టిక్ కొలిజన్ అని అంటారు. కాంప్టన్ షిఫ్ట్ ఫార్ములా ఏంటంటే లాంబ్డా డాష్ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు h/m0c ఇంటూ 1 మైనస్ cos φ. దీన్ని కాంప్టన్ షిఫ్ట్ అంటారు అనమాట. ఈ లాంబ్డా డాష్ మైనస్ లాంబ్డాని ఏమనుకోవచ్చు అంటే డెల్టా లాంబ్డా. ఇక్కడ తెలుసు హెచ్ అంటే ఏంటి, ప్లాంక్స్ కాన్స్టెంట్. సి అనేది స్పీడ్ ఆఫ్ లైట్. లాంబ్డా డాష్ అంటే వేవ్ లెంత్ ఆఫ్ స్కాటర్డ్ ఫోటాన్. లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్. φ అనేది స్కాటరింగ్ యాంగిల్. m0 కూడా కాన్స్టెంట్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత, 9.1 ఇంటూ 10⁻³ kgs. ఈ కాంప్టన్ షిఫ్ట్ ఫార్ములా రాసాను కదా, ఇది దేని మీద అంటే బేస్ ఉంటుంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది, ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బట్ చూసుకుంటే బిఫోర్ కొలిజన్ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత, E ఈక్వల్స్ టు h/μ. మ్యూ అంటే c/λ అంటే hc/λ. ఫోటాన్ ఎనర్జీ కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎనర్జీ, బిఫోర్ అంటే కొలిజన్ అవ్వకముందు ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత, h/μ. ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎంత, 0. ఫ్రీ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎంత, 0. ఆఫ్టర్ కొలిజన్ చూసుకున్నట్టయితే ఫోటాన్ ఎనర్జీ ఎంత, ఆఫ్టర్ కొలిజన్ అంటే ఎప్పుడైతే ఫోటాన్ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్తో వెళ్ళి కొలిజన్ అంటే బొంబార్డ్ అవుతుందో అప్పుడు దాని యొక్క ఎనర్జీ అనమాట.
ఫోటాన్ ఎనర్జీ. ఫోటాన్ ఎనర్జీ ఎప్పుడు ఆఫ్టర్ కొలిజన్ ఎంత ఉంటుంది? హెచ్ మ్యూ డాష్ అంటే హెచ్సి బై లాంబ్డా డాష్. ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎంత ఆఫ్టర్ కొలిజన్? m0c². ఇప్పుడు బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ ఈక్వల్ చేసామనుకో. బిఫోర్ కొలిజన్స్లో మనం నేర్చుకున్నాం బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్. బిఫోర్ కొలిజన్ ఏంటి? హెచ్సి బై లాంబ్డా ప్లస్ 0 ఈక్వల్స్ టు హెచ్సి బై లాంబ్డా డాష్ ప్లస్ m0c². అంటే ఏంటి? హెచ్సి బై లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్సి బై లాంబ్డా డాష్ ప్లస్ m0c². ఇది అన్నమాట. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ చూసుకుంటే బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్. బిఫోర్ కొలిజన్ ఇందాక ఎనర్జీ అన్నాం, సో ఎనర్జీ రాసాం. ఇప్పుడు మొమెంటం అంటున్నాం కాబట్టి మొమెంటం రాయాలి. బిఫోర్ కొలిజన్ మొమెంటం ఏంటి? ఫోటాన్ యొక్క మొమెంటం. ఫోటాన్ యొక్క మొమెంటం. ఇందాక ఫోటాన్ ఎనర్జీ రాసాం కదా, ఇప్పుడు ఫోటాన్ మొమెంటం రాస్తాం. ఏంటంటే పి అంటే పి ఫోటాన్ ఈక్వల్స్ టు హెచ్ బై లాంబ్డా. ఇప్పుడు దీని యొక్క మొమెంటం రాయాలి? ఎలక్ట్రాన్ యొక్క మొమెంటం రాయాలి. ఎలక్ట్రాన్ యొక్క మొమెంటం ఎంత? ఇక్కడ పిఐ అని రాస్తున్నాను. పి అంటే మొమెంటం, ఈ అంటే ఎలక్ట్రాన్. 0 అన్నమాట. ఆఫ్టర్ కొలిజన్ మనం చూసుకుంటున్నట్టయితే ఫోటాన్ యొక్క మొమెంటం ఎంత అవుద్ది? పి అంటే మొమెంటం, ఫోటాన్ యొక్క మొమెంటం ఏమవుద్ది? పిహెచ్ బై లాంబ్డా డాష్. ఎలక్ట్రాన్ యొక్క మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. బిఫోర్ కొలిజన్ రాసాం కదా ముందు. ఇప్పుడు ఆఫ్టర్ కొలిజన్ ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క మొమెంటం ఎంత అవుద్ది? పి అంటే మొమెంటం, ఈ అంటే ఎలక్ట్రాన్ యొక్క మొమెంటం అనమాట. సో పిఈ ఎంత అవుద్ది? √PEC² ప్లస్ m0²c⁴. ఇది ఫార్ములా అండి. రిలేటివ్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో వస్తుంది. PEC² ప్లస్ m0²c⁴. కాంప్టన్ షిఫ్ట్ ఫార్ములా ఏంటండి? కాంప్టన్ షిఫ్ట్ ఈక్వల్స్ టు డెల్టా లాంబ్డా. అంటే చెప్పాం కదా ముందు పేపర్లో, డెల్టా లాంబ్డా అంటే లాంబ్డా డాష్ మైనస్ లాంబ్డా, లాంబ్డా డాష్ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు డెల్టా లాంబ్డా అంటే ఏంటి? హెచ్ బై m0c ఇంటూ 1 మైనస్ కాస్ 5. cos 5. 1 మైనస్ కాస్ థీటా అంటే మనకు ఫార్ములా తెలుసు, 2 sin² థీటా బై 2 అని. 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్స్ టు 2 sin² థీటా బై 2. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనము? డెల్టా లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్ బై m0c ఇంటూ 2 sin² థీటా ప్లేస్లో ఏముంది? 5 ఉంది కదా, సో 5/2 అనే రాసుకుంటాం. డెల్టా లాంబ్డా ఈక్వల్స్ టు లాంబ్డా సి అంటే ఏంటి? కాంప్టన్ వేవ్ లెంత్ అనమాట. 1 మైనస్ కాస్ 5 ఆర్ లాంబ్డా సి ఇంటూ 2 sin² 5/2. ఫ్రమ్ ది అబవ్ ఈక్వేషన్ మనం చూసుకుంటున్నట్టయితే ఏంటి? లాంబ్డా సి అంటే ఏం రాసుకోవచ్చు? హెచ్ బై m0c. అంతే కదా, ఈ రెండిట్లో కంపారిజన్ చేసుకున్నారు అనుకోండి, లాంబ్డా సి ప్లేస్లో ఏముంది? హెచ్ బై m0c కదా. సో కాంప్టన్ వేవ్ లెంత్ ఏంటి? కాంప్టన్ వేవ్ లెంత్ ఈక్వల్స్ టు లాంబ్డా సి ఈక్వల్స్ టు హెచ్ బై
ఎం నాట్ సి. దీన్నే కాంప్టన్ వేవ్ లెంత్ అని అంటారు. ఈ కాంప్టన్ వేవ్ లెంత్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ కదా. ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 6.624 × 10⁻³ జౌల్ సెకండ్. నెక్స్ట్ ఏంటి, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత? 9.1 × 10⁻³ kgs. ఇంకా నెక్స్ట్ ఏంటుంది, స్పీడ్ ఆఫ్ లైట్ అంటే ఎంత? 3 × 10⁸ మీటర్/సెకండ్. ఈ అన్ని వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే హెచ్ అంటే ఎంత? 6.624 × 10⁻³ m0 అంటే 9.1 × 10⁻³ × 3 × 10⁸ మనము ఈ అన్ని ఈ 3 వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టుగా మనకు కొంత వాల్యూ వస్తుంది. అది ఏంటంటే 0.024 యాంగ్స్ట్రామ్స్. వి నో దట్ 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్స్ టు ఎంత? 10⁻−10 మీటర్స్. ఇప్పుడు ఏంటి, కాంప్టన్ వేవ్ లెంత్ వాల్యూ యొక్క ఎంత చెప్పాను నేను? 0.024 యాంగ్స్ట్రామ్స్ కదా. 1 యాంగ్స్ట్రామ్ అంటే ఎంత? 10⁻−10 మీటర్స్. సో 0.024 × 10⁻−10 మీటర్స్. ఇది కాంప్టన్ వేవ్ లెంత్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రమ్ ది అబోవ్ అంటే ఈ ఈక్వేషన్ బట్టి చూసుకుంటున్నట్టయితే ఈక్వేషన్ 1, ఫ్రమ్ ఈక్వేషన్ 1 φ ఈక్వల్స్ టు 0. φ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి? డెల్టా లాంబ్డా ఈక్వల్స్ టు లాంబ్డా డాష్ మైనస్ లాంబ్డా h/m0c ఇంటూ 1 - cos 0 ఎంత? 1 కదా. cos 0 వాల్యూ 1 అంటే 1 - 1 ఎంత అవుద్ది? h/m0c ఇంటూ 1 - 1 అంటే 0. మొత్తం ఏమైంది అప్పుడు? 0 అయిపోయింది. సో 0 వచ్చింది కనుక అన్మాడిఫైడ్ అనమాట. చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఎంత వచ్చింది? 0. సో ఇట్ ఈస్ అన్మాడిఫైడ్. ఇఫ్ ఇది కేస్ 1. కేస్ 1లో చూసుకుంటున్నట్టుగైతే φ ఈక్వల్స్ టు 0. కేస్ 2లో చూసుకున్నాం అనుకోండి, φ ఈక్వల్స్ టు 135. సారీ, కేస్ 2 ఈక్వల్స్ టు 90 degrees తీసుకుందాం. 90 తీసుకుంటే cos 90 0 కదా. అంటే డెల్టా లాంబ్డా ఈక్వల్స్ టు లాంబ్డా డాష్ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు h/m0c ఇంటూ 1 - cos 90 అంటే 0 అంటే 1 ఉంటుంది. అప్పుడు డెల్టా లాంబ్డా ఈక్వల్స్ టు ఎంత? h/m0c ఇంటూ 1 - 0 అంటే అంతే కదా. 1 ఇంటూ చేసిన అదే కదా వస్తుంది, h/m0c డెల్టా లాంబ్డా ఈక్వల్స్ టు. అప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది? మనకు తెలుసు h/m0c వాల్యూ ఎంత వచ్చింది. ఈ 3 వాల్యూస్, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, స్పీడ్ ఆఫ్ లైట్ మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూస్ మనకు కొంత వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ ఏంటి? 0.024 యాంగ్స్ట్రామ్స్ ఆర్ 0. ఇక్కడ ఇంకో వాల్యూ కూడా రాశాను. ఏంటి? యాంగ్స్ట్రామ్ ప్లేస్లో 10⁻−10 మీటర్ అని ఇంటూ చేశాను అంతే. 0.024 × 10⁻−10 మీటర్స్. ఇఫ్ φ ఈక్వల్స్ టు 135, 0 తీసుకున్నా, 90 తీసుకున్నా, ఇప్పుడు 135 తీసుకున్నా. నా 135 ఎలా రాయొచ్చు? 90 + 45 రాసుకోవచ్చు కదా. అంటే cos 90 + 45 degrees. cos 90 వాల్యూ ఎంత? 0. cos 45 వాల్యూ 1/√2 అంతే కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనము ఈ వాల్యూ అనేది cos 135 వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే డెల్టా లాంబ్డా ఈక్వల్స్ టు లాంబ్డా డాష్ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు h/m0c ఈక్వల్స్ టు 1 - cos 5 అంటే -1/√2.
ఇక్కడ మైనస్ అని ఎందుకు వేసానంటే చెప్తాను చూడండి. కాస్ 90 మైనస్ థీటాని ఎలా రాసుకోవచ్చు? సైన్ థీటాగా రాసుకోవచ్చు. ఇప్పుడు కాస్ 90 ప్లస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. ఈ మైనస్ సైన్ థీటా కూడా మీకు ఎలాగ వచ్చిందని డౌట్ పెడితే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇందులో మైనస్ కామన్గా తీసామనుకోండి, మైనస్ కాస్ థీటా మైనస్ 90 కదా వస్తుంది, ఈక్వల్స్ టు సైన్ థీటా కదా. సో కాస్ 90 మైనస్ థీటా అంతే, కాస్ 90 ప్లస్ థీటా అని రాసుకున్నాం కదా. సో అప్పుడు ఏం రాస్తామంటే ఈ థీటా అంటే ఇక్కడ 45 కదా. సో మైనస్ సైన్ థీటా అంటే ఏంటి? ఇప్పుడు మైనస్ సైన్ 45 డిగ్రీస్ అంటే -1/√2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది 1 మైనస్ కాస్ 5 అని. సో డెల్టా లాంబ్డా ఈక్వల్స్ టు h/m0c ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1/√2 అంటే h/m0c ఇంటూ 1 ప్లస్ 1/√2. దీని వాల్యూ ఎంత అంటే 0.041 యాంగ్స్ట్రామ్స్. ఇఫ్ కేస్ 3, కేస్ 2 తీసుకున్నాం, కేస్ 1 తీసుకున్నాం, కేస్ 2 తీసుకున్నాం, కేస్ 3 ఇది. ఇప్పుడు కేస్ 4. ఇఫ్ 5 ఈక్వల్స్ టు 180 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? డెల్టా లాంబ్డా ఈక్వల్స్ టు లాంబ్డా డాష్ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు h/m0c ఇంటూ 1 మైనస్ కాస్ 5 అంటే ఎంత? కాస్ 180 కదా. కాస్ 180 వాల్యూ ఎంత? h/m0c ఇంటూ కాస్ 180 అంటే -1. సో మైనస్ ఆఫ్ -1 అంటే 2h/1 ప్లస్ 1 కదా. సో 1 ప్లస్ 1 అంటే 2 h/m0c. h/m0c వాల్యూ మనకు తెలుసు ఎంత? h/m0c ఇంటూ 2 కదా. h/m0c అంటే ఎంత? 0.024 యాంగ్స్ట్రామ్స్. 0.024 యాంగ్స్ట్రామ్స్ ఇంటూ 2 కదా. అంటే ఎంత వస్తుంది? 0.048 యాంగ్స్ట్రామ్స్. ఇప్పుడు ఎంత వచ్చింది? అట్ 180, 5 ఈక్వల్స్ టు 180 అయితే డెల్టా లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది? 0.048 యాంగ్స్ట్రామ్స్ అనేది వచ్చింది. ఇక్కడ మనం అన్నిటిలో చూసుకున్నట్టుగైతే 5 వ్యారీస్ ఫ్రమ్ 0 to 180 degrees. ఇక్కడ 5